హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా మడిచి రెండు ఇంచులు మడిచేసుకోండి. బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్కేల్తో గీసేసుకోండి. చాలా ఈజీగా వస్తుందండి. మన స్కేల్తో గీసుకోవడం వల్ల చాలా స్ట్రైట్గా వస్తుంది. మనకి చాలా పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి, ఈ విధంగా మనం నెక్ అనేది చాలా నీట్గా రావాలనుకోండి. ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇలా నేను తిప్పుకున్నట్టు తిప్పేసుకోండి. ఉక్సులు పట్టి అనేది లైన్కి టచ్ అయింది కదా, ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఒక పావించి అనేది పైకి మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా గీసేసుకోండి. చాలా నీట్గా వస్తుందండి. కింద పావించి అనేది ఖర్చు వదిలేసుకోండి. మధ్యలో డాట్ ఉంది కదా, దానికి ఒక పావించు ఖర్చు వదిలేసుకొని మనం షేప్ పట్టి అనేది జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ సాగిందనుకోండి మనకి లూజ్ అనేది, ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది వస్తుంది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకొని ఎంతవరకు పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ పావించి ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలానే ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఎంత పొడవు ఉందో కొలుచుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకొని చూడండి, ఈ విధంగా స్కేల్తో పెట్టేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఇలా ఇది తీసేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.